ఈ రెండు కుటుంబాలు ఏదో ఒక రోజు విడిపోతాయనుకుంటే ఈ రోజుతోనే కలిసిపోయేలా ఉన్నారు. అంజీ, ఏంటి పెద్దమ్మ గారు? ఏదో కాలినట్టు వాసన వస్తుందేమిట్రా? కాలడం కాదు పెద్దమ్మ గారు, రగిలిపోతుంది అనుకుంటా. అలాగే అనిపిస్తుంది. ఏంటి మీరు మాట్లాడుతున్న నా గురించే కదా? ఏ అందరూ కలిసిపోతున్నారని లోపల లోపల ఏడ్చుకుంటున్నావా ఏంటి? కలిస్తే నేనెందుకు ఏడుస్తాను, ఆనందపడతాను గాని. మరి ఎందుకు బావా నువ్వు భుజాలు తడివేసుకుంటున్నావు? ఏదో ఒక్కసారి తప్పు చేశానని చెప్పి ఆ రోజు నుంచి మరీ రెస్పెక్ట్ లేకుండా పోతుంది. నేను మారిపోయిన ముర్రా అన్న ఎవరు నమ్మరే? కుక్కతో ఒక వంకర పోయిందంటే ఎవరు నమ్ముతారు నాన్న? అవును, వదినేది గోరింటాకు రుబ్బుతుందిగా. ఏంటి అందరూ బయట కూర్చున్నారు? ఈ సెటప్ అంతా ఏంటి? నీకు తెలియదు కదా, ఇవాళ అన్నపూర్ణ గారింటి ముందు గోరింటాకు పండుగ జరుపుకుంటున్నారనమాట. గోరింటాకు పండుగ దేనికి? దేనికంటే విష్ణు, నువ్వు ఆగ్రామై సన్నం, నేను చెప్తాను కదా. నువ్వు ఈ కేసు నుంచి బయటపడడానికి ఆ లలిత హెల్ప్ చేసింది కదా. ఆ ఆనందాన్ని పంచుకోవాలని మీ అమ్మ లలితని పిలిపించి అందరూ కలిసి గోరింటాకు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారనమాట. అది అన్నమాట కార్యక్రమం. ఒరేయ్, వాళ్ళకి ఆల్రెడీ ఆహ్వానం కూడా వెళ్ళిపోయిందిరా. ఎంట్రీయే లేటు. అదిగో లలిత వచ్చేస్తుంది. వాళ్ళ గోరింటాకు ఇవ్వాలంటే పంపించవచ్చు కదా, వాళ్ళని ఎక్కడికి పిలవడం దేనికి? మీ అమ్మ గోరింటాకు పంచాలి అనుకోవడం లేదురా, ఆనందాలని అందరితో పంచుకోవాలి అనుకుంటుంది. ఏ నీకేమైనా ఇబ్బందా? నీకు ఇబ్బంది అని అడుగుతున్నాడు రా, ఏమనుంటే చెప్పేసి ఆపేద్దాం. రెండోదినా, రండి రెండోదినా. వేద రా, ఇట్రా కూర్చో. అన్నపూర్ణ, లలిత వాళ్ళు వచ్చేసారు, త్వరగా రా అమ్మా.